మేడారంలో సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. సీఎంతో పాటు మంత్రులు సీతక్క, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వనదేవతలకు నిలువెత్తు బంగారాన్ని తులాభారం ఇచ్చారు సీఎం. మరికొద్దిసేపట్లో ములుగులో కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ములుగు జిల్లాలో 868 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్ను ఆవిష్కరిస్తారు. కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి అదే ప్రాంగణంలో లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారు. అక్కడి నుంచి హన్మకొండ జిల్లా పరకాల వెళతారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నవి లైవ్ దృశ్యాలు. మేడారం దగ్గర నుంచే ఒంటరి మహిళలకు పెన్షన్ల పంపిణీకి సంబంధించిన చెక్కుల్ని అందజేస్తోన్న దృశ్యాలను ప్రస్తుతం మనం లైవ్లో చూస్తున్నాము. కొద్దిసేపటి క్రితమే అక్కడకు చేరుకొని అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు చేసి ఒంటరి మహిళల పెన్షన్ల చెక్కుని అక్కడి మహిళలకు అందజేస్తోన్న దృశ్యాలను చూస్తున్నాం.